హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మాధవ అయితే తన పనికి, అటు చక్రి తను మళ్ళీ కార్ డ్యూటీ వెతుక్కోవడానికైతే వెళ్తారు. అప్పుడే ఇక మహాలక్ష్మి కూర్చొని ఉంటుంది. అది చూసిన కన్నా వెంటనే వదిన చాలా ఆకలిస్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కన్నా నీకు భోజనం పెట్టుకురానా అని అంటూ ఉంటుంది. లేదొద్దున, ఇద్దరం కలిసే తిందాం అని కన్నా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి లేదు కన్నా, నాకు తినాలని లేదు అని మహాలక్ష్మి కన్నతో అంటూ ఉంటుంది. అప్పుడు కన్నా నువ్వు తినకపోతే నేను కూడా తిననొదినా అని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి సరే అని ఇక నేను పెట్టుకొస్తాను అని అనగానే కన్నా లేదొదినా, మీరు గొప్పింటి కూతురు, నువ్వు నీకు ఇలాంటి పనులు ఏవి రావు, నేనే పెట్టుకొస్తాను ఇద్దరికి అని కన్నా అంటూ ఉంటాడు. ఏంటి కన్నా, నేను తినడానికి కూడా బద్ధకమా నాకు? లేదు, నేనే పెట్టుకొస్తాను, ఇద్దరం కలిసి కూర్చొని తిందాం అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సరే వదిన అని కన్నా అక్కడ కూర్చుంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి వంటగదిలోకి వెళ్ళి ఇక వడ్డించుకొని కన్నకు తనకి తీసుకొని వస్తుంది ప్లేట్లో. అప్పుడే ఇక కన్న తీసుకో అని ఇక మహాలక్ష్మి కన్నకి భోజనం పెట్టి ఇస్తుంది. ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కన్న కూడా భోజనం చేయకుండా కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి కన్నా, భోజనం బాగా ఆకలితుందని చెప్పావు, అలా భోజనం చేయకుండా ప్లేట్ ముందు పెట్టుకొని కన్నీళ్ళు తెచ్చుకుంటున్నావెందుకు అని కన్నా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వదిన, ఇదేం మొదటిసారి అమ్మ లాంటి వదిన చేతితో భోజనం పెట్టించుకొని తినడం. ఎందుకంటే మా అమ్మ మేము చిన్నగున్నప్పుడే ఎప్పుడో చనిపోయిందంట. మా అన్నయ్యే అన్నీ అయి మమ్మల్ని పెంచాడు. అమ్మలోని లేటు మా అన్నయ్యే తీర్చాడు. ఇప్పుడు నువ్వు నీ చేతితో వడ్డించావు, చాలా సంతోషంగా ఉంది వదిన, ఆ సంతోషంతోనే ఈ కన్నీళ్ళు అని చెప్పగానే మహాలక్ష్మి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. వెంటనే మహాలక్ష్మి కూడా తన తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. అప్పుడే ఏంటదినా, నేను ఇలా చెప్తే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని కన్నా అంటూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి ఇక ఏం లేదు కన్నా, తిను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సరే వదిన, నువ్వు కూడా తిను అని అంటూ ఉంటాడు. అలా మహాలక్ష్మి కన్నా ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. అదే సమయానికి మహాలక్ష్మి ఇక ఆ భోజనాన్ని వదిలేసి ఇక చేయి కడుక్కొని వస్తుంది. అప్పుడే ఏంటదినా, పూర్తిగా తినలేదేంటి అని అనగానే లేదు కన్నా, చాలంతే అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడే ఇక కన్నా వెంటనే వదినకి నేను బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్తాను, జాగ్రత్తగా ఉండమని అని కన్నా అయితే మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. అప్పుడే మహాలక్ష్మి ఏంటి కన్నా అని అనగానే వదిన, నేను వెంటనే బయటికి వెళ్ళి వస్తాను, జాగ్రత్తగా డోర్ గడియ పెట్టుకొని కూర్చో అని వెంటనే వస్తాను అని కన్నా చెప్పి మహాలక్ష్మికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి మాత్రం తన తల్లిదండ్రుల గురించే చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్న, నేను మన కుటుంబం గురించి ఆలోచించడం కాదు, నేను వాడు ఎలాంటి వాడని వాని గురించి తెలుసుకునే నేను వానితో పెళ్ళి కావద్దనే నేను ఇలా ఈ పరిస్థితికి వచ్చాను. అనుకోకుండా ఈ చక్రి నా మెడలో తాళి కట్టవలసి వచ్చింది. ప్లీజ్ నాన్న, నువ్వు అర్థం చేసుకో, ప్లీజ్ నాన్న అని కళ్ళలో కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే నాన్నకి ఒకసారి ఫోన్ చేసే, అలాగైనా నాన్న అర్థం చేసుకుంటారేమో, నిజం జరిగిన విషయం మొత్తాన్ని చెప్పేస్తాను నాన్నకి అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. వెంటనే మహాలక్ష్మి ఫోన్లో నుంచి ఇక అక్కడ ఉన్న ఇక కన్న ఫోన్ తీసుకొని వెంటనే ఇక వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. అప్పుడే నాన్న అని అంటూ ఉంటుంది. నేను మహాలక్ష్మిని అని అనగానే ఇక ప్రతాప్ అయితే ఎవరినైనా అమ్మ అని పిలవచ్చమ్మా, కానీ నాన్న అని పిలవకూడదు, అది తప్పు అని ప్రతాప్ అనగానే నాన్న ప్లీజ్ నాన్న, నీతో మాట్లాడాలి, ప్లీజ్ నాన్న, నేను చెప్పే మాట వినండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ లేదమ్మా, నాకు ఎవరు లేరు,
ఎవరి మాట నేను వినను అని ప్రతాప్ అయితే ఫోన్ కట్ చేశాడు. ఇక మహాలక్ష్మి మాత్రం, ఏంటి నాన్న, నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను ఒక విషయాన్ని చెప్పాలని చేశాను. అసలు ఈ పెళ్ళి ఏ విధంగా జరిగింది, ఇదంతా నేను నా కెరియర్ కోసం చేశానని మీకు చెప్పడానికే ఫోన్ చేశాను. నేను ఈ చక్రిని ప్రేమించలేదు, అసలు పెళ్ళి కూడా చేసుకోలేదు. అనుకోని పరిస్థితులలో అలా చేయవలసి వచ్చింది. నా పెళ్ళి ఆపడానికి ఈ పరిస్థితి ఇలా వచ్చింది అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కన్నా ఇంటికైతే వచ్చేసాడు. మహాలక్ష్మిని మళ్ళీ చూసి, ఏంటదినా, కళ్ళల్లో నీళ్ళేంటి, అయినా నువ్వు ఈరోజు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నావు అని కన్నా అంటూ ఉంటాడు. లేదు కన్నా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అలా ఈవినింగ్ కాగానే అందరూ పనుల్లో నుంచి ఇంటికైతే వస్తూ ఉంటారు. ముందుగా మాధవ వస్తాడు. అమ్మ మహాలక్ష్మి, భోజనం చేసావా తల్లి అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, చేశాను పెద్ది అని అంటూ ఉంటుంది. అప్పుడే కన్న వచ్చి, అన్నయ్య, ఈరోజు వదిన ఎప్పుడు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటూనే ఉంది, చాలా బాధపడుతుంది, ప్రతిసారి కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి. ఇద్దరం కలిసి భోజనం చేశామనే పేరే కానీ తను తన ప్లేట్లో పూర్తిగా తినలేదన్నయ్య. పాపం వదిన ఏదో ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని కన్న చెప్తాడు. సరేరా, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను మహాలక్ష్మితో అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ కన్నా బయటికి వెళ్ళగానే, ఏంటమ్మా మహాలక్ష్మి, ఎందుకు ఇంట్లో నీకు నచ్చడం లేదా, నా వంటకాలు నచ్చలేవా అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, లేదు పెద్ది, మా అమ్మ నాన్నలు గుర్తుకు వచ్చారు, అందుకే ఇలా దిగులుగా ఉన్నాను. నేను అలాగే కన్న ఫోన్ నుంచి మా నాన్నకి ఫోన్ చేశాను, కానీ మా నాన్న మాత్రం నా మాట కూడా వినకుండా ఇక నన్ను నాన్న అని పిలవద్దని ఫోన్ కట్ చేశాడు. అది గుర్తుకు వచ్చే చాలా బాధగా ఉంది. అసలు విషయం ఏంటో నాన్నకి చెప్పాలనే ఫోన్ చేశాను, కానీ తను మాత్రం నా మాట వినకుండానే ఫోన్ కట్ చేశాడు. అందుకే బాధతో ఇలా ఉన్నాను పెద్ది అని మహాలక్ష్మి మాధవతో అంటూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి, తొందరలోనే నీ వాళ్ళు నీ గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత నీ వాళ్ళే నిన్ను చేరదీస్తారు. నువ్వేమీ బాధపడకమ్మా, తొందరలోనే మీ వాళ్ళతో నేనే కలుపుతాను, ఆ బాధ్యత నాది అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి కూడా వస్తాడు. అప్పుడే చక్రి మహాలక్ష్మి చూసి, ఇక ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారన్నయ్య అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, ఏంట్రా, నువ్వు చేసిన పొరపాటు ఇంతవరకు వచ్చింది, అయినా ఇష్టాలు తెలియకుండా అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంత పరిస్థితికి తీసుకొచ్చావు. ఈరోజు తన తల్లిదండ్రులు మన వల్ల దూరమయ్యారు, మనకే తల్లి లేదు, చిన్నప్పుడే తల్లి పోయింది, ఆ బాధ మనకి తెలుసు. అలాంటిది మహాలక్ష్మికి అందరూ ఉన్నా మనం అందరినీ దూరం చేసినట్లు నాకు అలా బాధగా ఉందిరా అని నువ్వు చేసిన తప్పేరా అని మాధవ ఇక చక్రినైతే తిడుతూ ఉంటాడు. అప్పుడే చక్రి అయితే, అన్నయ్య సారీ అన్నయ్య అని ఇక అంటూ ఉంటాడు. నీ వల్లే కదరా ఈరోజు మహాలక్ష్మి ఇలా బాధపడుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, అది నా వల్లే, ఎవరి వల్ల కాదు, నేను చేసిన పొరపాటు వల్లే. నాన్న తెచ్చిన సంబంధం చేసుకునని నేను ఇంట్లో నుంచి రావడమే నేను చేసిన పొరపాటు. అయినా వాని గురించి తెలిసి వాని ఎలా చేసుకోమంటారు? నాన్న ఇంత చెప్పినా వినలేదు. నేను బయటికి రావడానికి కారణం నాన్నే. నాన్న నన్ను బయటికి వెళ్ళేలా ఈ విధంగా చేశాడు, వద్దని చెప్పిన అని మహాలక్ష్మి అలా మాధవ చక్రితో మాట్లాడుతూ ఉంటుంది. సరే అమ్మ, వీలు చూసుకొని నీ వాళ్ళకి ఖచ్చితంగా నేను కలుపుతాను అని మాధవ ఇక మహాలక్ష్మికి చెప్తాడు. ఇక మహాలక్ష్మి మాత్రం తన తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మాధవ మాత్రం రూమ్లో ఉండి చక్రి చేసిన పని పాపం అమ్మాయి తల్లిదండ్రులకి దూరమయ్యింది అని ఇక మాధవ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ తిరిగి మహాలక్ష్మి మాధవ దగ్గరికి వస్తుంది. అప్పుడే, ఏంటమ్మా మహా అని మాధవ అంటూ ఉంటాడు. పెద్ది, నేను చూడమన్న పని చూసావా అని అనగానే, ఏంటమ్మా అది అని అంటూ ఉంటాడు. నేను రూమ్ చూడమన్నా కదా పెద్ది, రెంట్కి, అందుకనే అడుగుతున్నాను, చూసావా, ఎవరైనా రెంట్కి ఇస్తానని చెప్పారా అని మహాలక్ష్మి మాధవని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మాధవ, లేదమ్మా, ఎవరు
ఆధార్ కార్డు ఏదైనా ఐడీ ప్రూఫ్లు కావాలని చెప్తున్నారు. నేను వెతికే చోటల్లా వెతుకుతూనే ఉన్నాను. అంతవరకు ఈ ఇంట్లో అడ్జస్ట్‌గా ఖచ్చితంగా నీకు రూమ్ చూసి పెడతాను. సరే అమ్మా, నువ్వేమీ బాధపడకు అని ఇక మాధవ్ అయితే మహాలక్ష్మికి నచ్చజెప్పుతాడు. ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే చక్రి మాధవ దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్య, మహాలక్ష్మిని ఇంట్లో నుంచి పంపించేస్తావా? తనని వేరే రూమ్ రెంట్‌కి తీసుకొని తనని పంపించేస్తావా? అని అంటూ ఉంటాడు. అప్పుడే పంపియకపోతే ఇక్కడ ఎలా పెట్టుకుందాంరా? పాపం ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. తన వాళ్ళకి నువ్వు దూరం చేసావు కదరా తనని. పాపం ఆ అమ్మాయి బాధపడుతుంది. అయినా ఆ అమ్మాయి నీ విషయంలో ఒక భర్తలా స్వీకరించలేదు. అనుకోని పరిస్థితులలో తన మెడలో తాళి కట్టినట్లుగానే చూస్తుంది. అయినా నువ్వు తనతో సంతోషంగా ఉండలేవురా, ఎందుకంటే తనకి నువ్వంటే ఇష్టం లేదు అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, తను ఇక్కడ ఉంటేనే కదా అన్నయ్య తనకు నా మీద ప్రేమ కలిగించేది. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా కోసం ఆ రూమ్ ఏదో రెంట్‌కు చూడకన్నయ్య అని అంటూ ఉంటుంది. అప్పుడే ఏమో చూస్తాలే అని ఇక మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాధవ ఇక రాత్రి కాగానే అందరికీ భోజనం చేశాడు. అప్పుడే ఇక అందరినీ ఇక పిలవడంతో అందరూ వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి కూడా వస్తుంది. ఇక మహాలక్ష్మి కూడా భోజనాన్ని ఆలోచించుకుంటూ తింటూ ఉంటుంది. అది చూసిన మాధవ ఈ మహాలక్ష్మి ఇంకా వాళ్ళ గురించే ఆలోచిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తుంది. ఎలాగైనా ఈ అమ్మాయి గురించి వాళ్ళకి తెలిసేలా చేయాలి, ఎలాగైనా అర్థం చేసుకునేలా చేయాలి అని ఇక మాధవ అయితే వాడు తెలియక ఈ తప్పు చేశాడు. ఎలాగైనా తన తల్లిదండ్రులకి అర్థాన్ని చెప్పి ఇక ఈ మహాలక్ష్మి గురించి అంతా నిజాన్ని తెలిసేలా చేస్తాను అని మాధవ అనుకుంటూ ఉంటాడు. ఇక ఉదయాన్నే మళ్ళీ అందరూ ఫ్రెష్ అప్ అయి ఇక వంటలు చేసేసి మాధవ మళ్ళీ నేను వెళ్ళొస్తున్నానమ్మా అని ఇక తన పనికైతే వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడి నుంచి ప్రతాప్ కూడా కారులో తన కూతురు గురించే ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడే ఇప్పుడు మహాలక్ష్మి అంతా నా పరువు తీసి వెళ్ళిపోయింది. దానివల్ల ఈరోజు నేను అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. అయినా గొప్పింటి సంబంధాన్ని చూశాను, కానీ తనని చేసుకోకుండా ఆ కార్ డ్రైవర్ని చేసుకుంది. నా పరువు తీసింది. అది ఈరోజు నా కుటుంబ పరువు మొత్తాన్ని తీసింది. నా ముందే వాడు తన మెడలో తాళి కట్టేలా చేసింది. నా కూతురు ఇంత పెద్ద తప్పు చేసిందని అనుకోలేదు. అయినా నన్ను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, కాలు కింద పెట్టకుండా పెంచుకున్నాను. అలాంటి నా కూతురు ఈరోజు నా గుండెలపై తన్ని వెళ్ళిందంటే చాలా బాధగా ఉంది అని ఇక ప్రతాప్ అయితే మహాలక్ష్మినే గుర్తుకు చేసుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మిని తలుచుకుంటూ వస్తూ ఉండగా ఎదురుగా చెట్టు చూసుకోకుండా ఇక ప్రతాప్ అయితే ఆ చెట్టుకైతే ఢీకొంటాడు. అప్పుడే ప్రతాప్ తలకి గాయమవుతుంది. అక్కడికక్కడే కారు ఆగిపోవడంతో అక్కడే ఇక ఎవరు కనిపించకపోవడంతో ప్రతాప్ సృహ కోల్పోతాడు. అక్కడి నుంచి మాధవ వస్తూ ఉంటాడు తన తాపి పనికి. అలా వస్తూ ఉండగా ఇక మాధవకైతే దారిలో చెట్టుకు కారు తగలడం చూసి, ఇదేంటి, ఎవరో యాక్సిడెంట్ చేశారు, వెంటనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి, పాపం తనని ఎవరు చూడలేదనుకుంటా అని మాధవ అయితే వెంటనే ఆ కార్ దగ్గరికి వస్తాడు. వెంటనే ఇక డోర్ పగలకొట్టి తీసి ఇక అందులో ఉన్న ప్రతాప్ని చూస్తాడు. ఇక ప్రతాప్ని చూసిన మాధవ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇతన్ని ఎక్కడో చూసినట్లుంది అని మాధవ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవకైతే ప్రతాప్ ఇక మహాలక్ష్మి వల్ల నాన్న కదా అని ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే మాధవ్ అయితే లేండి అంకుల్, లేవండి అని ఇక అంటూ ఉంటాడు. ఎంత లేపినా ప్రతాప్ కళ్ళు తెరవకపోవడంతో తలకి బాగా గాయం కావడంతో వెంటనే ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇక ప్రతాప్నైతే మాధవ హాస్పిటల్కి అయితే తీసుకువస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే ఎవరు బాబు ఇతను అని అనగానే, మాకు బాగా తెలిసిన వాళ్ళు, ప్లీజ్ డాక్టర్ గారు తనకి తొందరగా ట్రీట్మెంట్ జరిపించండి, తలకి బాగా గాయమైంది, ప్లీజ్ డాక్టర్ గారు అని అనగానే, సరే అండి అని ఇక డాక్టర్ అయితే ప్రతాప్ని తీసుకొని ఇక బాగా బ్లడ్ పోవడంతో తనని చూసి, బాగా దెబ్బ తాకింది,
తనకి బాగా బ్లడ్ పోయింది, తనకి బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ గారు చెప్తారు. అప్పుడే ఇక మాధవ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఎలాగైనా తనని బ్రతికించండి, తన ప్రాణాలని కాపాడండి ప్లీజ్ డాక్టర్ గారు అని మాధవ్ అయితే డాక్టర్ని ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అయితే తనకి బాగా బ్లడ్ పోయింది కాబట్టి తనకి బ్లడ్ ఎక్కించాలి, అలా అయితేనే స్పృహలోకి వస్తారు అని డాక్టర్ చెప్పగానే అప్పుడే మాధవ తన బ్లడ్ గ్రూప్ ఏంటి డాక్టర్ గారు అని అనగానే వెంటనే డాక్టర్ తనది బి పాజిటివ్, అది ఇక్కడ మా దగ్గర అందుబాటులో లేదు, కానీ తప్పకుండా తనకి ఎక్కించాలి, అర్జెంటుగా తన ప్రాణాలు కాపాడాలంటే బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ చెప్పగానే వెంటనే మాధవ్ అయితే నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్ గారు, నాది ఎక్కించండి అని చెప్పగానే సరే అండి తొందరగా మీరు లోపలికి రండి అని మాధవని తీసుకొని వెళ్ళి మాధవ బ్లడ్ అయితే ప్రతాప్కి అయితే ఎక్కిస్తారు. అప్పుడే మాధవ బయటికి వచ్చేస్తాడు. అప్పుడే వచ్చినాక డాక్టర్ అయితే బయటికి రాగానే మాధవ అయితే డాక్టర్ గారు తనకి ఎలా ఉంది అని అనగానే కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తారు అని అంటూ ఉంటాడు. సరే డాక్టర్ గారు అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని మాధవ బయట కూర్చొని ఉంటాడు. అప్పుడే వెంటనే తను స్పృహలోకి రావడం, ప్రతాప్ కళ్ళు తెరవడం చూస్తాడు. డాక్టర్ అయితే వెంటనే డాక్టర్ గారు నాకేమైంది అని అంటూ ఉంటాడు. అప్పుడే నీకు యాక్సిడెంట్ అయింది, నేను సమయానికి ఒక బాబు హాస్పిటల్కి తీసుకురావడం వల్ల నీ ప్రాణాలు నెగ్గగలిగాయి అని చెప్పగానే అప్పుడే ప్రతాప్ షాక్ అయిపోతాడు. నా ప్రాణాలు కాపాడిన ఆ దేవుడు ఎవరు అని అంటూ ఉంటాడు. వెంటనే ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకొస్తాను, ఆ అబ్బాయి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, అదే కాదు తన బ్లడ్ కూడా ఇచ్చి నిన్ను ఈరోజు ప్రాణాలతో కాపాడాడు అని చెప్పగానే డాక్టర్ గారు ఆ దేవుణ్ణి నా దగ్గరికి పిలవండి అని ప్రతాప్ అనగానే అప్పుడే డాక్టర్ అయితే బయటకు వచ్చి బాబు మిమ్మల్ని పేషెంట్ పిలుస్తున్నారు అని చెప్పగానే మాధవ లోపలికి వెళ్తాడు. అప్పుడే ప్రతాప్ మాధవని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వా, ఈరోజు నా ప్రాణాలు కాపాడింది నువ్వా అని ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మాధవ అయితే చాలా బాధపడుతూ మమ్మల్ని క్షమించండి, ఈరోజు మా తమ్ముడు చేసిన తప్పు మీ కుటుంబాన్ని బాధపడేలా చేసిందని నాకు అర్థమైంది, నువ్వు ఆ బాధతోటే నువ్వు ఈ పరిస్థితికి వచ్చావని కూడా అర్థమైంది, మమ్మల్ని క్షమించండి. అయినా పాపం నీ కూతురు మహాలక్ష్మి ఏ తప్పు చేయలేదు, తను తప్పు చేయలేదు, తను నచ్చని పెళ్ళి తనంటే ఇష్టం లేని పెళ్ళి చేయడం వల్ల తను ఇంట్లో నుంచి ఎలాగైనా బయటికి రావాలి, ఆ పెళ్ళి చేసుకోకూడదు అన్న ఆలోచనతోటే బయటకు వచ్చింది, కానీ నా తమ్ముని ప్రేమించలేదు, తనని కావాలని పెళ్ళి కూడా చేసుకోలేదు అనుకుని పరిస్థితులలో వాళ్ళిద్దరిని పోలీసులే ఆ విధంగా తాళి కట్టేలా చేశారు. అసలు వాళ్ళిద్దరికీ ప్రేమ వ్యవహారం కానీ వాళ్ళిద్దరూ లేచిపోయి కానీ రాలేదు. నిజం చెప్పాలంటే జరిగిందంతా ఇది. అయినా మహా తప్పు కూడా ఏమీ లేదు. మహా ఆ పెళ్ళి మాత్రమే చేసుకోవద్దనుకుంది, తన కెరియర్లో ఏదో ఒకటి రీచ్ కావాలని అనుకుంది, అందువల్ల ఆ పెళ్ళి తనకి ఇష్టం లేదు కాబట్టి తన ఇంట్లో నుంచి వచ్చింది. కానీ నా తమ్మునితో ప్రేమ వ్యవహారంతో లేచిపోయి రాలేదు. నిజం చెప్తున్నానండి, నిజం చెప్తున్నాం, మహాలక్ష్మి ఏ తప్పు చేయలేదు. ఈ నిజాన్ని చెప్పడానికే నీ కూతురు ఎంతగానో ప్రయత్నించింది, కానీ తన మాట మీరు వినలేదు. ఆఖరికి ఇప్పుడు చాలా బాధపడుతుంది, తన తల్లిదండ్రులు తనకి దూరం అయిపోయారని అని మాధవ అయితే ప్రతాప్కి చెప్తూ ఉంటాడు. అప్పుడే వెంటనే నా కూతుర్ని ఇక్కడికి పిలిపించవా అని ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మాధవ అయితే కన్నకి ఫోన్ చేసి మహాలక్ష్మిని హాస్పిటల్కి తీసుకురారా అని చెప్పగానే మహాలక్ష్మిని తీసుకొని కన్న హాస్పిటల్కి వస్తాడు. అప్పుడే మహాలక్ష్మికి మాధవ ఎదురుపడి అమ్మ మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే మహాలక్ష్మి ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. అప్పుడే నాన్న ఏమైంది నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నాకు ఏమీ కాలేదమ్మా, సమయానికి ఈ బాబు నన్ను కాపాడాడు, తన రక్తాన్ని కూడా ఇచ్చి ఈరోజు నా ప్రాణాలు నిలబెట్టాడు అని మహాలక్ష్మితో ప్రతాప్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి పెద్ది చాలా థ్యాంక్స్ పెద్ది, ఈరోజు నీ వల్ల మళ్ళీ మా నాన్నని చూడగలుగుతున్నాను, చాలా థ్యాంక్స్ పెద్ది, నువ్వు అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తూనే ఉన్నావు, ఈరోజు నీ ఇంట్లో ఆశ్రయం కూడా ఇచ్చి నన్ను చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నావు, అలాంటి ఈరోజు మా నాన్నని కూడా కాపాడావు, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేని పెద్ది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే అవునమ్మా మీ నాన్నగారికి కూడా జరిగిన విషయం మొత్తం చెప్పాను,
అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే నన్ను క్షమించమ్మా, నిజంగానే నా కూతురు నా పరువు తీసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ అసలు నిజాన్ని తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా. అయినా నేను ఎలాంటి వాడని తెలుసుకోకుండా వాంతో నీకు పెళ్లి సంబంధాన్ని చూశాను, నిజంగానే నేనే పెద్ద తప్పు చేశానమ్మా అని ఇక ప్రతాప్ అయితే మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, నాన్న ఇక మన ఇంట్లో కంటే ఎక్కువగా పెద్దవాళ్ళు చూసుకుంటున్నారు, పెద్దవాళ్ళు నన్ను కాలు కింద పెట్టకుండా చూస్తున్న ఇరుకైన ఇల్లైనా కానీ వాళ్ళ మనసులు చాలా పెద్దవి, వాళ్ళంతా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నాన్న అని ఇక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి మాటలు విన్నాం. ఇక ప్రతాప్ అయితే, ఇక ఇలాంటి ఇంటికే నా కూతురు కోడలుగా వెళ్తేనే చాలా బాగుంటుంది అని ఇక ప్రతాప్ అయితే, నువ్వు చక్రి ఎప్పటికీ కలిసి ఉండాలమ్మా, అట్లా కలిసి ఉండడమే నాకు కావాలి, నువ్వు ఎక్కడైతే సంతోషాన్ని కోరుకుంటున్నావో అక్కడ ఉంటేనే నాకు సంతోషం అని ఇక ప్రతాప్ కూడా మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మాధవ కూడా, అవును మహాలక్ష్మి, నా తమ్ముడు చక్రి నిన్ను ప్రేమించాడు, నిజంగానే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు వాడు అని ఇక అంటూ ఉంటాడు. మాధవ అయితే అది విన్న మహాలక్ష్మి ఇక వెంటనే ఇక చక్రి తలుచుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, ఇక నా కూతుర్ని చాలా బాగా చూసుకోవాలి, నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా పంపించాను, ఇక నుంచి నా కూతురు మీ ఇంట్లోనే ఉంటుంది అని ప్రతాప్ అయితే చెప్తాడు. ఆ మాటలు విన్న మాధవ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి కూడా చాలా సంతోషపడుతుంది. ఇక చక్రి ప్రేమనైతే అర్థం చేసుకుంటుంది. ఈ విధంగానైతే ప్రతాప్ అయితే తన కూతురు ఏ తప్పు చేయలేదని, తనే ఇక తనకి ఇష్టం లేని పెళ్లి జరిపించాలనుకున్నానని అని ఇక ప్రతాప్ అయితే తన తప్పు అయితే తెలుసుకుంటాడు. ఇక మాధవ చేసిన సహాయానికి తనైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంత మంచి ఫ్యామిలీకి నా కూతురు కోడలుగా వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక ప్రతాప్ అయితే తన తప్పునైతే తెలుసుకుంటాడు. ఈ విధంగానైతే మాధవ చెప్పిన నిజం ద్వారా ఇక ప్రతాప్ అయితే తన మనసులో అయితే మార్చేసుకుంటాడు. ఇక మహాలక్ష్మిని అయితే హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.